మొత్తం పోయినాయి. అది అక్కడ ఒకటే దగ్గర 3, ఇక్కడ ఒకటే దగ్గర 4, ఇక్కడ ఇది ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత పోయినాయి. ఇంకా ఇవైతే ఇక్కడ వచ్చినుండే కదా 4 ఒకటేసారి పోయినాయి. ఇదిగోండి ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇవన్నీ కూడా పోయినట్టే. ఇంకా ఎర్రగా ఇట్లా అయిందంటే పోయినట్టే లెక్క, వేస్ట్. ఇట్లా గ్రీన్గా ఉండాలి. ఈ పెటల్స్ లాగా వచ్చేటివేమో పింకిష్గా ఉంటాయి. ఇలా వస్తే ఇంకా పోయినట్టే, మొత్తం రెడ్ అయిపోయింది కదా ఫ్లవర్. ఇలా వస్తే మాత్రం పోయినట్టే. క్లారిటీ రావట్లేదు. ఇది ఇలా వస్తే పోయినట్టే. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి, కానీ ఇవి కూడా కాయలు వచ్చినా కూడా ఇంత 5 నిమ్మకాయ ఇంత సైజు వచ్చేలా ఉన్నాయి. ఇవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ చెట్టు బుడంకాయల చెట్టు కూడా పోయింది. మనం బుడంకాయలు కూడా కొన్ని ఉన్నాయి. మహా అంటే ఒక 4-5 వస్తాయి. అది కోసేసుకుందాం. ఇగో ఈ చెట్టు కూడా పోయింది కదండి. ఈ చెట్టు అంతా పాడైపోయింది. కాకపోతే ఇది తీసేయాలి. ఫస్ట్ పెట్టిన చెట్టు కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కదా అని ఆపేసా. కాయలు చూడండి ఇంతే, నిమ్మకాయ అంత సైజు. మనమైతే బుడంకాయలు తెంపుకుందాం. ఎంతో ఈ చెట్లకు ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి మామూలుగా మార్నింగ్ రాగానే చనిపోతాయి. ఇది వాటర్ మిలన్ ఏదో అట్లా ప్రాణంతో ఉండింది. ఎక్కడో చిన్న మొక్క ఎప్పుడే పడి ఉంటుంది, అది అలా ఉండిపోయింది. ఇంకా మనం ఇవి తెంపుకుందాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి మొక్కలకు వాటర్ పోద్దాము. చెట్లకు అయితే వాటర్ పోసేసి వెళ్ళిపోదాం. ఈ చెట్టు కూడా చనిపోయినాయి, అన్నీ పోయినాయి. ఆల్మోస్ట్ ఒక 20 ఫ్లవర్స్ మాత్రం పోయినాయి ఈజీగా. ఇవి చూడండి ఇక్కడే పడుకొని ఆడుకుంటున్నాయి. అవి ఎట్లా ఆడుకుంటున్నాయి చూడండి. ముగ్గు వేయడానికి ఇప్పుడు బయటకు వెళ్ళింది అనుకోండి, నా వెనుకనే పడతాయి. ఇప్పుడు వాటి కోసమే నాకు ఒకటి చూడండి ఎట్లా ట్రై చేస్తుంది గేట్ దగ్గర. అలానే చూస్తే చెప్పులు సౌండ్ అయినా గేట్ సౌండ్ అయినా లేచి కూర్చుంటాయి. అందుకే ఇంకా నేను ముగ్గేయడానికి కూడా వెళ్ళలేదు. ముగ్గేయడానికి వెళ్తే మళ్ళీ ఓ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఏదన్నా ఒకటి, లేదంటే అవి నన్ను వదిలో ఇంకా లోపల కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజైతే వాటికి అన్నం పెడదాం. అన్నం కూడా అయ్యింది వాటికి. మళ్ళీ వేడివేడిగా ఉంటే తినవు కదా, అదో ప్రాబ్లం. అందుకనేసి చల్లగా వాళ్ళు. ఇప్పుడైతే మనం కొన్ని మొక్కలకు వాటర్ పోసేసి మన బర్డ్స్కి సేమ్ పాలకూర తెచ్చిన చూపిస్తా. అది కూడా మన వయ్యారి అయితే రెడీగా ఉంది తినడానికి. చూస్తుంది ఇంకెప్పుడు కేజ్ డోర్ వేస్తావు అని ఎలా చూస్తుంది. అవునంట. వీటికి కూడా వేసేద్దాం. బల్లి చూస్తుంది, బల్లి మొహం. అది ఎలా పోతుంది చూడండి పట్టుకొని. బాబు హెడ్ గాడు. వీడి ఏజ్ ఆల్మోస్ట్ 5 years ఉంటుంది. అయినా వీడికి ఎంట్రుకలు రాలేదు చూడండి. నేను తెచ్చుకొని 4 years అవుతుంది. ఒక్క బర్డ్ని పెట్టినాయి కథం. అది కూడా ఒక 6 months అలా ఉండింది. తర్వాత ఎగిరిపోయింది. అది కూడా తర్వాత ఎగ్స్ పెట్టడం పగలగొట్టడం, ఎగ్స్ పెట్టడం పగలగొట్టడం. ఎప్పుడో చూసి వీటిని వదిలిపెట్టేస్తా, వెళ్ళిపోద్ది. ఇదిగోండి వచ్చేసి తింటున్నాయి.
వస్తున్నాయి. దాన్ని పిలుచుకున్నట్టుంది ఇది. ఆ 2 ఫ్రెండ్స్ ఏమో తింటుంటే తినేయట్లేదు. ఈ గ్రీన్ కలర్ బర్డ్ కూడా అంతే. నేను ఫస్ట్ తీసుకొచ్చుకున్న లవ్ బర్డ్ అనమాట ఇది. ఆ తర్వాత చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఇది పిల్లలు పెట్టింది లేదు, గుడ్డు పెట్టింది లేదు. అదేంటో దాని ప్రాబ్లం ఏంటో తెలియదు. తింటుంది వయ్యారి. అసలు ఇంతసేపు వెయిట్ చేసింది, ఇంకా దానివల్ల కాలే, వచ్చి తినేస్తుంది. ఓకే, నెక్స్ట్ కూరలు అయిపోయినాయి. మనం కూరలు వేసేసైతే ఇంకా మనం వంట చూపిస్తాను. ఈరోజు కర్రీ. ఈరోజు కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈరోజైతే మనం దేవుడికి పూజ చేసేసి ఫస్ట్ వంట చేసుకున్న తర్వాత పూజ చేసేసుకుందాం. ఇంక అంత అంటే లెంత్ అయిపోతుంది. అందుకే నేను ఈరోజు చేసే కర్రీ చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు మన 1+1 కర్రీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం తొనలు తిన్న తర్వాత వీటిపైన వైట్ షెల్ లాగా వస్తుంది కదా, అది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇలాంటిది బ్రౌన్ కలర్లో వస్తుంది సీడ్కి. అది మొత్తం నేనైతే నైఫ్తో క్లీన్ చేసిన, ఇదంతా చెక్కేసిన అనమాట. ఇప్పుడు మనం వీటిని క్లీన్గా కడుక్కొని కట్ చేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేసి అయితే చేద్దాము. చూపిస్తాను ఏమేమి వేస్తాను అనేది. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, పనస గింజలు ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇవి మెత్తగా ఉడికినట్టు అవుతాయి అన్నమాట. ఫ్రై లాగా బ్లాక్ అవ్వకుండా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 2 మినిట్స్ వేద్దామంటే ఇలానే వదిలేద్దాము. మొత్తం మెత్తగా అవుతాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై లాగా కాకుండా మంచిగా మెత్తగా అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఓన్లీ ఎల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా, అది నేను చిన్న రోట్లో దంచుకున్నాను. అదే వేసేద్దాం. వేసేసి మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం. ఎందుకంటే ఇది ఎల్లిపాయ పచ్చివాసన అయ్యే వరకు మూత పెట్టేద్దాం. ఇలా కొంచెం మగ్గగానే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా పనస గింజలు, అవైతే వేసేద్దాము. వేసి వీటిని మంచిగా ఉడకనిద్దాము. ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ టమాటో వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా అయితే వేసుకుందాము. టమాటా వేసి కలుపుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాము. అంటే నేను కొంచెం వేసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న పనస గింజల్ని బట్టి మీరైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంకొంచెం టమాటా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే ఈ టమాటా అనేది మగ్గిపోతుంది. మన కర్రీ అయితే ఇలా దగ్గరకు వచ్చేసింది. టమాటా కూడా అంతా మగ్గిపోయింది. మంచిగా ఉడికిపోయినాయి గింజలు కూడా. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం అంతా గరం మసాలా, ఇది ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇది ధనియాల పౌడర్,
ఇది గరం మసాలా, మంచిగా ఘాటు ఘాటుగా బాగుంటుంది. నేను ఇది తింటే సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైము మా పెద్దక్క చేస్తే తిన్నాను. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను. మొన్న పచ్చిపులుసు కూడా ఒక ఆంటీ చెప్తే చేస్తే తిని ప్రాసెస్ అడిగి చేశాను అనమాట. ఆంటీ వాళ్ళదైతే ఆంధ్ర. ఆ తెలంగాణలోనేమో పోపు పెడుతుంది కదా, పచ్చిపులుసులో పోపు పెడతాం. అక్కడ సైడ్ వాళ్ళు మాత్రం పెట్టరు అనుకుంటా. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసేసి కాకపోతే నేను ఒక్కటి గమనించింది ఏంటంటే ఆంటీ చేసింది చాలా టేస్ట్ అనిపించింది. నేను చేసింది నాకు అంత అనిపించలేదు. అంటే ఒక్కొక్కరి చేతి మహిమ కూడా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఇంకా అది అలా అదొక ఆర్ట్ అన్నమాట. మనం సేమ్ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు. మనమైతే కలిపేసి ఇంకా ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆఫ్ చేసేస్తాను. టైం చూసిరా 11:30. ఇంకా ఆగమాగం వెళ్ళిపోవాల్సిందే. ఫ్రైడే వచ్చిందంటే ఇంక అంతే, ఇంకా టైం సరిపోదు. ఫ్రైడే అయినా మండే అయినా. ఇప్పుడు మన కర్రీ చూద్దాము, బాక్స్లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోదాము. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.